పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించే విధంగా వ్యాఖ్యానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని దుబాక అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా దుబాకలో తన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమిత్ షా ఫ్లెక్సీని దగ్ధం చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాల్వలింగం, కౌన్సిలర్ ఆశ యాదగిరి, కోఆప్షన్ సభ్యుడు ఆశా స్వామి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ కన్వీనర్ రాకం శ్రీరాములతో పాటు అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. గురువు లాంటి వాడు, ప్రపంచంలోని గొప్ప విద్యావేత్త, ఈ భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించి ఈ దేశానికి దిశాదశ నిర్దేశించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను రాజ్యసభలో కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించడం ఈ భారతదేశానికి సిగ్గుచేటు లాంటిది. ఇప్పటికైనా అమిత్ షా వెంటనే భారత జాతికి క్షమాపణ చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి దుబ్బాక అంబేద్కర్ సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మన్వాద పార్టీలు, మన్వాదులు చెప్పుకునే నాయకులు ఒక భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించారంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బీసీఎస్సీ మైనార్టీ వర్గాలను అవమానించినట్టే. ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఒక్కసారి ఆలోచన చేయాలి. భారత రాజ్యాంగంలో మనకు ఎలాంటి రిజర్వేషన్ పొందుపరిచిండు, ఎలాంటి స్వేచ్ఛనిచ్చిండు, ఎలాంటి హక్కులను కల్పించిండో ఈరోజు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ అంబేద్కర్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిండు సభలో అవహేళనగా మాట్లాడిన మాటలు, అయ్యా ఏదైతే నువ్వు కూర్చున్న కుర్చీ కావచ్చు, నువ్వు అనుభవిస్తున్న పదవి కావచ్చు, అంబేద్కర్ రాజ్యాంగ రచనలో భాగంగానే నువ్వు ఎంపీగా కావచ్చు, లేకపోతే రాజ్యసభ్యునిగా కావచ్చు, ఇవాళ మంత్రి పదవి కేంద్ర హోంమంత్రి కూడా ఆయన పెట్టిన భిక్షనే, ఆయన పెట్టిన భిక్ష పదవులను అనుభవిస్తూ ఆయన అవహేళనగా మాట్లాడినావు. ఖబర్దార్ బిడ్డ, ఏమనుకుంటున్నావు? అంబేద్కర్ను అవహేళన చేసి మాట్లాడితే కంద్రిగా తిరిగి ముట్టుకున్నట్టే. ఖబర్దార్ హెచ్చరిస్తాను. ఇప్పటికైనా బీజేపీకి సిద్ధసిద్ధి ఉంటే, అంబేద్కర్ పట్ల గౌరవం ఉంటే ఇప్పటికైనా ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బర్తరఫ్ చేసేంత వరకు కేంద్ర మంత్రి శాఖ బర్తరఫ్ చేసేంత వరకు కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ, నిండు సభలో ఏదైతే మాట్లాడినో అదే సభలో బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి